ఫస్ట్ వచ్చి చూసుకుందాం. యెహోవా స్తుతించుట మంచిది, మహోన్నతుడని నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యం, 10 తంతుల సర్వ మండలముతోనూ గంభీర ధ్వని గల సితారుతోనూ ప్రచురించుట మంచిది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఈ దినమున శుక్రవార దినమున మందిరానికి దేనికి వచ్చామంటే దేవుని మహిమపరచడానికి. దేవుడు మందిరానికి మనం అందరం కలిసి వచ్చాం, అవునా కాదా? ఈ వారం అంతా కూడా దేవుడు ఎంతగానో మనవాళ్ళు మన కుటుంబాలు, మన ప్రాంతాలను దేవుడు ఎంతగానో కాంచి కాపాడినాడు. అందుకోసమే దేవుడు మందిరానికి ఆయన్ను స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు మందిరానికి మనం అందరం కలిసి వచ్చినాం, అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరచాలి. మనం మహిమపరచుకోవడం కాదు, కానీ ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వారు ధన్యులని సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ చూడబోతే వాక్యము, యెహోవా స్తుతించుట మంచిది, మహోన్నతుడైన నీ నామమును కీర్తించుట మంచిది. చూడు, ఆయన నామమును మనము స్తుతించుట మంచిది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు సన్నిధానముకు వచ్చినప్పుడు దేవుడు మనతో ఏది మాట్లాడతాడు, ఏది మాట్లాడితే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాం, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు కృప మన కుటుంబం మీద ఉంచుతానే దాని మీద ధ్యాస పెట్టాలి. కానీ వాళ్ళు అట్లా పోతున్నారు, వీళ్ళు అట్లా పోతున్నారు, ఏళ్ళైతే చూడడం అవన్నీ కూడా సమంజసం కాదు మనకి. మనం ఇక్కడ చూసినట్లయితే, ఉదయం నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యమును 10 తంతుల సర్వ మండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. నీవు పాటల ద్వారా ఆయన మహిమపరచుట. రాత్రిని ఉదయం అనకుండా ప్రతి నిత్యం నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా నీ నోటిలో వచ్చే ప్రతి మాట కూడా దేవుడు మాటే ఉండాలి. హల్లెలూయా. అలా కాకుండా గంటల తరబడి ఫోన్లో మనం మాట్లాడుకుంటూ అదంతా వ్యర్థమే. ఎవరు నిన్ను కాపాడలేరు, నీ స్నేహితుడు కాపాడలేడు, నీ బంధువులు కాపాడలేరు, ఎవ్వరూ కాపాడలేడు. కాపాడగలగు ఒక్కడే, ఆయన యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో, నీ హృదయంలో ఆయన పెట్టుకుంటావో, అప్పుడే నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. మనుషులు పైరూపం చూస్తాడు, దేవుడు అంతరంగం చూస్తాడు. మనం అనుకోవచ్చు, పలానా సహోదరి చాలా మంచిది, చాలా ప్రార్థన పర్లారు, అమ్మగారు కూడా చాలా ప్రార్థన పర్లారు అని మీరు అనుకోవచ్చు. నా హృదయం, నా అంతరంగం దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు ఇస్తాడు. నేను ఎలా దేవుని ఆరాధిస్తున్నాను, నేను దేవుని ఎలా ప్రేమిస్తున్నాను, నాకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే నా దేవుడు ఇస్తాడు నాకు. ఆయనే యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఈ వారం అంతా కూడా నా కుటుంబంలో, నా దీన కుటుంబంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించినాడు. మనకు అసాధ్యమై ఉండొచ్చు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ జీవం గల సంఘం వాగ్దానం ఏందని తెలుసా? ఈ సంవత్సరము అసాధ్యమైనది సాధ్యపరుస్తానని దేవుడు వాగ్దానము చేసిన దేవుడు, మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే చాలు, సమస్త కాలంలో జరగబడతాయి. హల్లెలూయా. ఈ రోజున జీవం గల సంఘంలో జరిగించిన కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరిగించినాడు లేదని మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. హల్లెలూయా. దేవుడు కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నావా? ఎవరైనా ఎగతాళి చేస్తున్నావు? ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే, ఆరాధన జరుగుతూ ఉంటే నవ్వే వాళ్ళు ఎక్కువ, సాక్ష్యాలు చెప్తుంటే నవ్వే వాళ్ళు ఎక్కువ, కొత్తగా వచ్చి పాటలు పాడుతుంటే నవ్వే వాళ్ళు ఎక్కువ. ఈరోజు ఇక్కడ నువ్వు నవ్వుతే నీ కుటుంబం నవ్వే, అయిన పైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరు ఏ స్థితిలోంచి సంఘానికి వస్తారో, ఏ బాధలతో వస్తారో, ఏ ఇరుకులతో వస్తారో, ఏ ఇబ్బందులతో వస్తారో, ఒకనొక దినాన ఇక్కడ నిలబడుకున్న ఆత్మీయ తల్లి ఒక దినాన అందరి చేత నవ్వింపబడినది. ఎందుకంటే నేను ఆరంభ దినాలలో దేవుడు పరిచర్యకు వచ్చినప్పుడు అందరూ ఈమెకి ఏం తెలుసు అక్కడ అమ్ముకోకుండా ఇక్కడ వచ్చి నిలబెట్టారు అన్నవాళ్ళు అనేక మంది. హల్లెలూయా. దేవుడు ఏర్పాట్లో నీవు నేనుంటే ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళు కాదు నేను ఇక్కడ నిలబెట్టేది, యేసయ్య నిలబడతాడు. యేసయ్య నువ్వు ఆహ్వానించినట్లయితే, నువ్వు ఆయన ప్రేమించినట్లయితే, ఆయన స్తుతించినట్లయితే, ఆయన గణపరిచినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మాలంతే, విశ్వాసం ఉండాలా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎందుకంటే ఎన్నో సంఘటనలు, జరగరాని సంఘటనలు, ఎన్నో యాక్సిడెంట్లు. మన మందిరంలో ఉన్న 2 మహిళలు, 2 చనిపోయి ఉన్నారు. భయంకరమైన యాక్సిడెంట్లు, చూడరాని యాక్సిడెంట్లు జరిగి ఉన్నాయి. కానీ ఎవరు తప్పిదము?
అది దేవుడు తప్పుదనమా? కాదే, అది మన తప్పుదనమే. దేవుడు రాకడ సంభవిస్తుంది. ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో చూస్తుంటే తుఫానులతో, భయంకరమైన తుఫానులు, ముసలి వాళ్ళన్న, వృద్ధులు, పిల్లలను లేకుండా ఎంతో దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. నా కుమార్తె, నా కుమారుడా, సమయం పోగొట్టుకోకుండా దేవుడి సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడు పాదాలు బట్టి అడుగుతాం. నిన్ను ఎవరో ఎగతాళి చేస్తే నువ్వు అనుకోవద్దు. దేవుళ్ళో నీలమైపో. దావీదు పరలోక రాజ్యంలో ఎలా నాట్య అనుభవములకు దేవుడు తీసుకువెళ్ళి ఉన్నాడు. నీవు నేను కూడా అలా నాట్య అనుభవములకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా వస్తున్నాడు. మన దేవుడు మందిరానికి మనం ఎందుకు వస్తాం తెలుసా? ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తాం. పోగొట్టుకోవడానికి మనం రాలేదు, పొందుకోవడానికి మనం వచ్చాం. ఎవరైతే దేవుడు మందిరానికి వచ్చి దేవుడు నీకు ఈ వారము, నీకు ఈ జీవితంలో, నీ కుటుంబంలో ఏది కావాలో అది లిస్టు రాసుకోరా. ప్రారంభ ప్రార్థన జరిగేటప్పుడు ఆ పేపర్ మీద నీ హస్తం వేసి ప్రార్థన చేయి. ఆరాధన నీ హస్తం వేసి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా ఎవరు ఆరాధన చేస్తారు, ఎవరు ఎగురుతున్నారు, ఎవరు ఎలా చేస్తారు, అవన్నీ డోంట్ కేర్. ఆయన వదిలేసే. నువ్వు నీ జీవితము దేవుడు వైపే ఉండాలి. నీ హృదయం దేవుడు వైపు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో దేవుడు నీ జీవితం, నా జీవితం గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మరి నీ చేతు పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. మన ఆలోచనలు వ్యర్థము, దేవుడు ఆలోచనలు గొప్పవి. మనం ఒకటి తలుస్తాము, దేవుడు ఒకటి తలుస్తాడు. నువ్వు ఎలా ఉండాలో, నీ పిల్లలు ఎలా ఉండాలో, నీ జీవితం ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. కానీ నువ్వు వాటిని పోగొట్టుకుంటున్నావా? అవి స్వీకరిస్తున్నావా? ఒకనొక జీవితంలో నాకు అన్నీ పోయి ఉన్నాయి. ఎందుకో తెలుసా? నమ్మిన వారు మోసం చేశారు. కానీ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, దేవుడు పాదాల పట్టిన అడిగిన తర్వాత, విశ్వాసము దేవుళ్ళో ఉంచిన తర్వాత ఈ దేశం అంతా కూడా ఎంతో సువార్త, నేను నా పిల్లలు దేవుడి కోసము ఎంతో పాటుపడున్నాం. ఆషామాషికి ఇక్కడ నిలబడలేదు. దీని వెనకాల ఎంతో కష్టం ఉంది, దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది. నేను ఒక విశ్వాసిని, ఈ దేశంలో ఒక విశ్వాసిని. భయంకరమైన స్థితిలో మరి పైనుంచి దూకి చనిపోవాలన్న దినాల్లో దేవుడు పట్టుకొని ఈరోజు నేను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఎడారి దేశంలో, భయంకరమైన దేశంలో జీవము గల సంఘము కట్టి అనేక మందిని అన్నుల్లో దేవుడు చేరుస్తున్నాడంటే ఎవరి కృప అంటే దేవుడి కృప. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక.